హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మార్క్స్ యాడింగ్ కోసం అనేక మంది అభ్యర్థులు కూడా ప్రభుత్వ పెద్దలనైతే కలిసి వారితో మాట్లాడి ఈ యొక్క ప్రశ్నల వివరాలు అనేవి తెలియజేయడం జరిగింది. మరి నా యొక్క అంచనా ప్రకారం నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఈ వీడియోలో మార్క్స్ యాడింగ్ గురించి అసలు కలుపుతారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూసినట్లయితే ఒకటే ఫ్రెండ్స్, కరెక్ట్గా చెప్తున్నాను, ఎటువంటి మార్కులు కలిపే అవకాశం లేదు. ఆల్రెడీ దానికి సంబంధించిన కేసును కూడా కొట్టివేయడం జరిగింది. అందులో నో డౌట్, 100% క్లారిటీగా ఇస్తున్నాను. ఓకేనా? మరి అతి త్వరలో జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఓకేనా? అదైతే పక్కాగా అతి త్వరలో జాబ్ క్యాలెండర్ అంటే జనవరిలో, ఓకేనండి, డిసెంబర్ ఎండింగ్ అయినా జనవరిలో రాబోతుంది. మరి పోలీస్ నోటిఫికేషన్ కూడా అందులో ఉంటుంది. అది కాక ఇంతకుముందు కూడా మనకు ఆల్రెడీ ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ గురించి వివరాలు, ఖాళీల వివరాలు కూడా 20,000 వరకు మనకు ఖాళీల వివరాలు అయితే మనకు ఉన్నట్టు మనకు సమాచారం అందడం జరిగింది. మరి అందులో పూర్తిగా ఇస్తారంటే పూర్తిగా ఎవరు కూడా ఎన్ని వేకెన్సీ ఉంటే అన్ని పూర్తిగా ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ట్రైనింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మరల మనకు 6,100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతుంది అని మీ యొక్క నమ్మకంతో మీరు మార్క్స్ యాడింగ్ కోసం ఎదురు చూసి సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి అభ్యర్థులు అనేక మంది, కనీసం ఒక 40,000-50,000 మెంబర్స్ ఉంటారు. ఏంటంటే 4-5 మార్క్స్లో ఆ మధ్యలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా నేను వారికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు మార్క్స్ యాడింగ్ కోసం ఎదురు చూసి సమయం వృధా అవడమే కానీ అందువల్ల ఎటువంటి యూజ్ లేదు. ఓకేనా? కాబట్టి మార్క్స్ యాడింగ్ కోసం మీరు ఎదురు చూసి సమయం వృధా చేసుకోవద్దు దయచేసి. కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎంత త్వరగా దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసి వెంటనే మీ యొక్క ఫోకస్ అంతా రాబోయే కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దానికోసం ఎదురు చూసి ఖచ్చితంగా దానికోసం ఎదురు చూస్తే అంటే చాలామంది అభ్యర్థి దాంట్లో ఆ మార్కులు యాడ్ అవుతేనే అతను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అంతేగాని మార్క్స్ యాడ్ కాకపోతే అతను చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా రాబోయే నోటిఫికేషన్ నేను సక్సెస్ అవుతాను, రాబోయే నోటిఫికేషన్లో నేనేంటో చూపిస్తాను, ఆ విధంగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందడుగు వేయాలి. కానీ ఆ యొక్క ఆల్రెడీ మార్క్స్ గురించి కొట్టివేసిన కేసు గురించి మీరు ఆలోచిస్తూ అనేక మంది పెద్దలను కలిసి మీరు వివరాలు సేకరించిన మీ వివరాలు మీరు అందించినా కూడా అక్కడ ఎటువంటి యూజ్ ఉండదు. ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, మీరు ఆ విధంగా వెళ్ళి మీరు యొక్క తెలియజేయడం అంతా కూడా సమయం వృధా ఏమీ ఉండదు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని రాబోయే నోటిఫికేషన్ కోసం ఉపయోగించుకోండి. ఓకేనా? మరి ప్రజెంట్ పెండింగ్లో ఉన్న పీసీ నోటిఫికేషన్ అయితే చాలా స్పీడ్గా కంప్లీట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ ఒక 20 డేస్ బ్యాక్ అయితే మనం చూసినట్లయితే ఆగస్టు నెలాఖరుకు ఈవెంట్స్ షెడ్యూలు రిలీజ్ చేస్తాము అని పత్రికా ప్రకటన ద్వారా మనం చూడడం జరిగింది. వేటివ్ న్యూస్ ఆ యొక్క అప్డేట్ ద్వారా కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆలోచించినట్లయితే త్వరగా పీసీ నోటిఫికేషన్ కంప్లీట్ చేసి రాబోయే జాబ్ క్యాలెండర్లో మరొక నోటిఫికేషన్ అనేది భారీ పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది అని అనుకొని ఆ నమ్మకంతో మీరు ప్రిపరేషన్ ముందుకు సాగండి. ఎవరు మార్క్స్ యాడింగ్ గురించి ఆలోచించే అభ్యర్థులకు నేను చెప్పే చిన్న సలహా ఇది, నచ్చితే పాటించండి. ఓకేనా? ప్రభుత్వం దృష్టి అంతా కూడా జాబ్ క్యాలెండర్ మీదే ఉంది. అది ఏపీపీఎస్సీ కావచ్చు. ఓకేనా? కాబట్టి ఇంతకు ముందే మనకు ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ అని మనకు క్లియర్గా ఒక పత్రికా ప్రకటన ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దయచేసి ఎవరైతే మార్క్స్ యాడింగ్ కోసం 1 మార్కు 2 మార్కులు కలిపితే మేము ఖచ్చితంగా క్వాలిఫై అవుతాం, మేము ఎలిజిబుల్ అవుతాం మెయిన్స్కు, ఈవెంట్స్కు అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నేను చెప్పే చిన్న సలహా ఏమిటంటే రాబోయే నోటిఫికేషన్ కోసం ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ నోటిఫికేషన్ కోసం మార్క్స్ యాడ్ అయితే మేము కూడా వస్తామని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సమయం వృధా తప్ప ఎటువంటి యూజ్ లేదు. ఫైనల్గా నేను చెప్పే మాట అది. దయచేసి కూడా ఎవరు కూడా ప్లీజ్ డోంట్ టేక్ పాజిటివ్గా తీసుకోండి, కానీ డోంట్ టేక్ నెగిటివ్గా తీసుకోవద్దు. దయచేసి మై రిక్వెస్ట్. ఓకేనా? ప్లీజ్ అర్థం చేసుకోండి. మార్క్స్ యాడింగ్ కోసం నాకు తెలుసు ఆ బాధ. 1 మార్కు 2 మార్కులతో మిస్ అయిన అభ్యర్థులు కలిపితే మేము కూడా ఈవెంట్స్కి ఎలిజిబుల్ అవుతాము,
మెయిన్స్కు అర్హత సాధిస్తాం అనే అభ్యర్థులు కసి ఉంటుంది. కానీ నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఒకటే చెప్తున్నా, దానికి సంబంధించి కేసు అనేది కొట్టివేశారు. మనం ఎంతమంది పెద్దలకు మనం తెలియజేసినా మన యొక్క బాధను వాళ్ళు కేవలం వినడమే తప్పగా మనకి ఎటువంటి రిప్లై అనేది ఉండదు. సమయం వృధా చేసుకోవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నేను మీ వెంకట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.